ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా జీవ జంతువులు ఈ యొక్క సృష్టినంతా ఆయన ఏం చేసినాడంటే కలుగు చేసినాడు. కలుగు చేసిన దేవుడు ఆయన యొక్క స్వరూపంతో మానవుని కలుగు చేసినాడు. అయితే మానవునికి దేవునికి మంచి సంబంధము ఉన్నది. అయితే ఒకానొక రోజు మానవుడు ఆజ్ఞ అతిక్రమించినాడు. ఆజ్ఞ అతిక్రమించడం అంటే పాపం. పాపం అంటే అబద్ధాలు చెప్పడం, మోసగించడం, ఏమార్చడం, ఇదే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎక్కువ పాపం అధికమైందంటే మరణము వస్తుంది. అయితే ఎప్పుడైతే పాపం వచ్చిందో దేవునికి మానవునికి ఉన్న సంబంధం ఏమైపోయింది? దూరం అయిపోయింది. అయితే మరలా మానవుడు ఎన్నో మార్లు ప్రయత్నం చేసినాడు. అయితే దేవాదేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన చూసి మానవుని వల్ల ప్రయత్నం విఫలమైపోయింది. ఆయనే పరమును వీడి నా కోసము ఆయన కల్వరిలో తన రక్తాన్ని కాచి బలైనాడు. అయితే బలైన దేవుణ్ణి నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకును నిత్యరాజ్యం. కాబట్టి ఈ రోజుల్లో నీవును నేను మారి దేవుని యొక్క రాజ్యంలో చేరాలనేది మన ఆశ. మనం చనిపోయిన తర్వాత మనం నిత్య రాజ్యం ఉంటాం. ఈ యొక్క శరీరానికే చావు, ఇక ఆత్మకు చావు లేదు. యుగ యుగాలు మనం దేవునితో ఉండాలంటే మనం ఏం చేయాలంట? మన పాపాలను మనము విడిచిపెట్టి దేవుణ్ణి విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మారాలి.